వెల్కమ్ టు తేజ అకాడమీ. మన గతంలో ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి రాజ్యాంగ పరిణామ క్రమం గురించి మాట్లాడుతున్నాం. అందులో భాగంగా గతంలో మనము సైమన్ కమిషన్ గురించి మాట్లాడినాం. సైమన్ కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని లండన్లో జేమ్స్ ప్యాలెస్లో రామ్సే మెక్డొనాల్డ్ యొక్క ప్రధానమంత్రి ఆధ్వర్యంలో 3 రౌండ్ టేబుల్ సమావేశాల గురించి మాట్లాడడం జరిగింది. అదే రామ్సే మెక్డొనాల్డ్ 1932 ఆగస్టు 16వ తేదీన కమ్యూనల్ అవార్డు అంటే కమ్యూనిటీల యొక్క ప్రాధాన్యత అనగా సిక్కులు, క్రిస్టియన్లు, ముస్లింలు వాటితో పాటుగా అణగారిన వర్గాలు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతంలో ఉన్న ఎస్సీలకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించేటువంటి కమ్యూనల్ అవార్డు గురించి మాట్లాడడం జరిగింది. ఈ కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 20వ తేదీన అనగా 1932 సెప్టెంబర్ 20వ తేదీన ఎర్రవాడ జైల్లో మహాత్మా గాంధీ ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగిందని మాట్లాడుకున్నాం. ఈ ఆమరణ నిరాహార దీక్షను విరమించడం కోసము చక్రవర్తుల రాజగోపాలాచారి అనగా ఈయన యొక్క శిష్యుడు, గాంధీ యొక్క శిష్యుడు ప్లస్ మదన్ మోహన్ మాలవ్య యొక్క గారి కృషి ఫలితంగానే అంబేద్కర్ గారిని ఎర్రవాడ జైల్లో కలిసి సెప్టెంబర్ 24వ తేదీన అంబేద్కర్, ఎర్రవాడ జైల్లో ఉన్న గాంధీ గారు అందరూ కలిసి సెప్టెంబర్ 24వ తేదీన ఈ గాంధీ అంబేద్కర్ వడంబడిక అంటాం, దాన్ని పూనా వడంబడిక అని కూడా అంటారు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశ ఫలితంగా ఆ కమ్యూనల్ అవార్డులో ఉన్నటువంటి ఎస్సీలకు ప్రత్యేక నియోజకవర్గం వద్దు అనే భావనతో అంబేద్కర్ గారు విరమించడం జరిగింది. తద్వారా మహాత్మా గాంధీ మన ఆమరణ నిరాహార దీక్ష కూడా విరమించడం జరిగిందని మాట్లాడుకున్నాం. దీనిని ఆధారంగా చేసుకుని 1935 భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. కమ్యూనల్ అవార్డు వాటితో పాటుగా లండన్లో జరిగినటువంటి జేమ్స్ ప్యాలెస్లో జరిగినటువంటి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, అంతకుముందు సైమన్ కమిషన్ నివేదిక. సార్ 1919 భారత ప్రభుత్వ చట్టం లేదా మాంటెక్ చంస్ఫర్డ్ సంస్కరణల చట్టంలోనే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. రాబోయే 10 సంవత్సరాల తర్వాత ఒక చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ సూచనను ఆధారంగా చేసుకుని రేపు భవిష్యత్తులో ఇంకొక చట్టాన్ని తెచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తామని 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 1927 నవంబర్లో సైమన్ కమిషన్ వచ్చింది. ఆ నివేదిక ప్లస్ లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలు వాటిని ఆధారంగా చేసుకుని 1935 భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. సార్ దానికంటే ముందు 1933లో ఒక శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. శ్వేతపత్రం అంటే ఏమి, దీనికి సంబంధించి రేపు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా భారత ప్రభుత్వ చట్టం ఏ విధంగా రేపు భవిష్యత్తులో రాబోయే చట్టం ఏ విధంగా ఉంటుంది అని సమగ్రంగా వివరించడం కోసం ఒక పేపర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని శ్వేతపత్రం అంటాం. అది 1933. ఈ విధంగా శ్వేతపత్రాన్ని ఆధారంగా చేసుకుని అంతకు ముందు ఉన్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని భారతదేశంలో చిట్ట చట్టం, చాలా ఇంపార్టెంట్ చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. సార్ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఈ చట్టం కూడా చాలా కీలకం. ఈ చట్టం నుంచి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. సరే ఒకసారి చూద్దాం. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంటు రూపొందించిన చట్టాలలోకెల్లా సమగ్రమైనది. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. భారతదేశానికి సంబంధించి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో ప్రారంభించినటువంటి 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని స్టార్ట్ చేసుకుంటే ఈ బ్రిటిష్ పార్లమెంట్ చరిత్రలో రూపొందించిన అన్ని చట్టాల్లోకెల్లా చాలా సమగ్రమైనది. సార్ సమగ్రమైనది అంటే అర్థం ఏంటంటే అన్ని అంశాలను విస్తృతంగా చర్చించిన చట్టము అని అర్థం. సమగ్రమైన చట్టం వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటి పదం సార్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1935 భారత ప్రభుత్వ చట్టం బ్రిటిష్ పార్లమెంటు చరిత్రలోనే సమగ్రమైన చట్టము. అన్ని అంశాలను విస్తృతంగా చర్చించిన చట్టము, అన్ని అంశాలను విస్తృతంగా పొందుపరిచిన చట్టము అని అర్థం సమగ్రమైనదండి. ఒకటో పాయింట్ సార్, 8 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంటు చరిత్రలో చాలా చాలా ఇంపార్టెంట్ సార్. బ్రిటన్ పార్లమెంటు వచ్చి, బ్రిటన్ పార్లమెంటు రూపొందించి, బ్రిటన్ పార్లమెంటు ఏర్పడి 800 సంవత్సరాలే కదా. 800 సంవత్సరాల చరిత్రలో రూపొందించిన ఎన్నో చట్టాలు చేసి ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాలను అది పరిపాలిస్తుంది. అన్ని దేశాలతో రకరకాల చట్టాలు చేసి ఉంటుంది. అన్ని దేశాలు ఆ దేశంలో జరిగిన చట్టాలకెల్లా 1935 భారత ప్రభుత్వ చట్టం అతి పెద్దది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ పదాలన్నీ నేను చెప్పేది ప్రతిదీ ఇంపార్టెంట్, బాగా నోట్ చేసుకోండి. 800 సంవత్సరాల బ్రిటన్ చరిత్రలో, 800 సంవత్సరాల బ్రిటన్ పార్లమెంటు చరిత్రలో, 800 సంవత్సరాల
బ్రిటన్ పార్లమెంట్ ఎక్కడుందంటే వెస్ట్ మినిస్టర్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న బ్రిటన్ పార్లమెంట్ రూపొందించిన చట్టాలలోకెల్లా అతి పెద్ద చట్టం ఇది. దీన్ని మించిన చట్టం లేదు. ఇప్పుడే మాట్లాడుకున్నాం. సమగ్రమైనది, విస్తృతమైనది, ఒక చాలా వివరంగా చెప్పినటువంటి చట్టము. చాలా ఇంపార్టెంట్ సార్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, భారత రాజ్యాంగానికి మాతృక వంటిది సార్. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ సార్, బాగా గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగానికి మాతృక వంటిది, తల్లి లాంటిది. అనగా అర్థం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్న అధిక అంశాలను 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని వచ్చింది. సార్ మీరు గుర్తుకుందో లేదో, భారత రాజ్యాంగం అనేది ఒక జిరాక్స్ కాపీ లాంటిదని ఒక వ్యక్తి మాట్లాడతాడు, కేటీ షా. నేను మళ్ళీ రాజ్యాంగం గురించి మాట్లాడతా, జాగ్రత్త వినండి. ఈ క్రింది ఏ చట్టము భారత రాజ్యాంగానికి మాతృక వంటిది? ఈ క్రింది ఏ చట్టము భారత రాజ్యాంగానికి జిరాక్స్ కాపీ వంటిది? సార్ జిరాక్స్ కాపీ అంటే ఏమి? అది ఎట్టుంటే అదే విధంగా వస్తుంది జిరాక్స్. అదే విధంగానే 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఏం అంశాలు ఉన్నాయో అనేక అంశాలు. సార్ ఎన్ని అంశాలు తెలుసా? 70% అంశాలు. అనగా భారత ప్రభుత్వ చట్టంలో ఉన్న మెజారిటీ అంశాలు మనం రచించుకున్నటువంటి 1950 జనవరి 26వ తేదీ అమలులోకి వచ్చినటువంటి ఈ రాజ్యాంగంలో 70% అంశాలు. అనగా సార్ ఈ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలా, 247 అంశాలు ఒక్క 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకోవడం జరిగింది. సార్ రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపరిచాం. అయితే అనేక అంశాల్లో 70% అంశాలు ఒక్క 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకోవడం జరిగింది. అంటే భారత రాజ్యాంగం అనేది 1935 భారత ప్రభుత్వ చట్టం జిరాక్స్ కాపీగా వర్ణించవచ్చు. దాంట్లో ఏముందో 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఏముందో దీంట్లో కూడా, అనగా రాజ్యాంగంలో కూడా అదే ఉంది. అందుకే ప్రొఫెసర్ కేటీ షా ఏమన్నాడు తెలుసా? భారత రాజ్యాంగము ఒక జిరాక్స్ కాపీ వంటిది. ఎందుకనగా ఆల్రెడీ పొందుపరిచిన అంశాలే రాజ్యాంగంలో ఉన్నాయి, కొత్తగా ఏమి కనుగొనలా, కొత్తగా ఏమి రాలా. సరే కొత్తగా ఏమేమి అంశాలు వచ్చాయని మళ్ళీ మాట్లాడదాం. సరే ఇక్కడ ఈ 4 అంశాలు బాగా గుర్తుపెట్టుకోండి. 1935 భారత ప్రభుత్వ చట్టం సమగ్రమైనది. 1935 భారత ప్రభుత్వ చట్టము 800 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్రిటన్ పార్లమెంటు రూపొందించిన చట్టాలలో అతి పెద్దది. భారత రాజ్యాంగానికి మాతృక వంటిది. సార్ భారత రాజ్యాంగంలో దాదాపుగా 70% అంశాలు 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి స్వీకరించడం జరిగింది. 70% అంశాలు అంటే 247 అంశాలను స్వీకరించడం జరిగింది. ఈ 4 మాటలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్. సమగ్రమైనది, అతి పెద్దది. రాజ్యాంగానికి మనం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగానికి జిరాక్స్ కాపీ వంటిది. 1950 జనవరి 26 అమలులోకి వచ్చినటువంటి భారత రాజ్యాంగంలో 70% అంశాలు దీని నుంచి స్వీకరించడం జరిగింది. అనగా 247 అంశాలు ఈ ఒక్క 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి స్వీకరించడం జరిగింది. సార్ 1-2 సార్లు జాగ్రత్తగా విని నోటిఫై చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సరే ఇంకా ఈ 1900 భారత ప్రభుత్వ చట్టంలో ఎన్ని అంశాలు ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి. 321 ఆర్టికల్స్, 321 ఆర్టికల్స్, 10 షెడ్యూళ్ళు కలవు. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ పడుతున్నారు. ఎందుకోసమంటే సార్ ఒక దగ్గర నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటి మొత్తం ఆర్టికల్స్ ఎన్ని? 321 ఆర్టికల్స్. సార్ షెడ్యూల్ ఎన్ని? 10. సార్ ఆర్టికల్స్ అధికరణలు అంటారు, ప్రకరణలు అంటారు. ఆర్టికల్స్ అన్నా, అధికరణలు అన్నా, ప్రకరణలన్నా ఒకటి. మీరు రాజ్యాంగం వచ్చేటప్పుడు అధికరణలు అంటే ఏదో మాట్లాడతా. షెడ్యూల్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 10 షెడ్యూల్స్ ఉన్నాయి. సార్ ఏమిలా షెడ్యూల్స్ అంటే ఏమిలా జాగ్రత్తగా వినండి. కొన్ని ఆర్టికల్స్లో ఇక్కడే చెప్తున్నా, రాజ్యాంగం వచ్చినప్పుడు మాట్లాడాలా, ఇక్కడే చెప్తున్నా. కొన్ని ఆర్టికల్స్ రాసేటప్పుడు రాజ్యాంగంలో సరిగ్గా వివరించాలి. ఆర్టికల్స్లో ఆ సరిగ్గా వివరించని ఆర్టికల్ గురించి ఇక్కడ ఈ షెడ్యూల్లో విస్తృతంగా చర్చించారు. అది షెడ్యూల్స్ అంటే. సరే ఏమిలే, కొన్ని ఆర్టికల్స్ రాసేటప్పుడు సరిగ్గా వివరించాలి ఆర్టికల్స్ గురించి. ఆ ఆర్టికల్స్ గురించి సమగ్రంగా, సవివరంగా, విస్తృతంగా ఆ వివరించడానికి ఉపయోగించినటువంటి రాజ్యాంగంలో కొన్ని రాజ్యాంగంలో ఉన్న అంశాలనే షెడ్యూల్స్ అంటారు. మీరు మళ్ళీ రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్స్ ఏంది మాట్లాడదాం అప్పుడు. సార్ ఇక్కడ బ్రెయిన్లో ఫిట్ చేయండి. 1935 భారత ప్రభుత్వ చట్టంలో 321 ఆర్టికల్స్, 10 షెడ్యూళ్ళు కలవు. సార్ రివర్స్ చేసుకుంటారండి, కన్ఫ్యూజ్ పడద్దండి. సార్ ఇక్కడ నేను 4 అంశాలు చెప్పేస్తాను, మీరు ఒక దగ్గర నోట్ అవుట్ చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. సార్ ఒక చూడండి, 1, 2, 3 రివర్స్ చేసుకుంటాను. 321.
సార్ 0101 ఇట్లా రివర్స్ చేసుకోండి సార్. 321 ఆర్టికల్స్ 10 షెడ్యూల్ గలవు. ఒకసారి చూద్దాం సార్. భారత రాజ్యాంగం ఏర్పడే క్రమంలో, భారత రాజ్యాంగ రచన చేసే క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షుడైన తర్వాత జస్ట్ వినండి సార్, 1948 ఫిబ్రవరి నెలలో మొదటిసారిగా ఏం చేసినట్టే జస్ట్ ఒక రఫ్ గా ఒక చిత్తుప్రతిని రూపొందించడం జరిగింది. అనగా దాన్ని మొదటి నివేదిక అంటారు. ఈ మొదటి నివేదికలో సార్ జాగ్రత్తగా జస్ట్ నోటిఫై చేసుకోండి. మొదటి నివేదికలో 315 ఆర్టికల్స్. ఇది మొదటి నివేదిక సార్. మొదటి నివేదిక 8 షెడ్యూళ్లు గలవు. ఇదేంటంటే 1948 ఫిబ్రవరి నెలలో మొట్టమొదటిసారిగా ఇచ్చిన నివేదికలో ఉన్నటువంటి రాజ్యాంగంలో అన్ని అంశాలు 315 ఆర్టికల్స్ 8 షెడ్యూల్లో. నేను ఇక్కడ 4 అంశాల గురించి మాట్లాడుతున్నా, కన్ఫ్యూజ్ లేకుండా ఒక దగ్గర రాసుకుంటే మేలు సార్. అయిపోయింది. 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఎన్ని అంశాలు ఉన్నాయి చూడండి సార్. 395 ఆర్టికల్స్, 395 ఆర్టికల్స్ ప్లస్ 8 షెడ్యూల్లో. సార్ మళ్ళీ మాట్లాడతా దాని గురించి. 1950 జనవరి 26న అమలులోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్ 8 షెడ్యూల్. సార్ 1948 ఫిబ్రవరి నెలలో మొదటి నివేదిక ఇచ్చినప్పుడు 315 ఆర్టికల్స్ 8 షెడ్యూల్. అట్లా కాదు సార్. 1935 భారత ప్రభుత్వ చట్టంలో 321 ఆర్టికల్స్ 10 షెడ్యూల్. ఇంకొక వ్యక్తి ఉన్నాడు సార్, భారత రాజ్యాంగానికి సలహాదారుడిగా పనిచేశాడు. ఆయన పేరు బిఎన్ రావు అంటాం, బెనగల నరసింహారావు అంటాం. ఈ బెనగల నరసింహారావు ఒక చిత్తుప్రతిని రూపొందించాడు సార్. రాజ్యాంగం రాకడానికి ముందే ఒక చిత్తుప్రతి అంటే మన చిత్తు కాగితం మీద రాసుకునేట్టుగా అట్లా ఒక జస్ట్ ఆయన ఒక ప్రత్యేకంగా పుస్తకంలో ఏం చేసినట్టే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. చూడండి సార్, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఒక్కొక్క దాని గురించి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. మరి బెరగల నరసింహారావు రచించినటువంటి ఆ చిత్తుప్రతిలో 240 ఆర్టికల్స్ ప్లస్ 13వ షెడ్యూల్లో సార్. ఈ 4 కూడా ఇది బిఎన్ రావుది. ఇది రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు అనగా 1950 జనవరి 26 ఇది సార్. ఇవన్నీ ఒక దగ్గర చేసుకొని మీరు నోట్అవుట్ చేసుకుంటేనే అక్కడక్కడ కాపీ పేస్ట్ మాదిరి వస్తూ ఉంటుంది. అది మీరు అక్కడ నేర్చుకుంటే కన్ఫ్యూజ్ పడతారు. నేను అందుకే ఒకే దగ్గర రాసిన. ఇక్కడ చూడండి, 1935 భారత ప్రభుత్వ చట్టంలో 321 ఆర్టికల్స్ ఉన్నాయి, 10 షెడ్యూల్స్ ఉన్నాయి. 1948 ఫిబ్రవరి నెలలో మొదటి నివేదిక రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొదటి నివేదిక ఇవ్వడం జరిగింది. ఎవరికి? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అది మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 315 ఆర్టికల్స్ ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయి సార్. 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్ ఉన్నాయి ప్లస్ 8 షెడ్యూల్ ఉన్నాయి సార్. ఇక్కడ చూడండి, బెనగల నరసింహారావు సార్. 1, 2 సార్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి సార్. బెనగల నరసింహారావు, బిఎన్ రావు అంటాం. 240 ఆర్టికల్స్ ఉన్నాయి, 13 షెడ్యూల్స్ ఉన్నాయి. 1, 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకుని సార్. అర్థం చేసుకుని ఒక దగ్గర నోటిఫై చేసుకోండి. బెనగల నరసింహారావు, బిఎన్ రావు చిత్తుప్రతిని రూపొందించినప్పుడు నేను మళ్ళీ మాట్లాడతా సార్. బిఎన్ రావు అంటే ఎవరు? ఈయన ఐక్యరాజ్య సమితిలో ఇంటర్నేషనల్ కోర్టులో కూడా మొట్టమొదటిసారిగా ఎన్నికైన భారతీయుడు కూడా, భారతీయ న్యాయమూర్తి కూడా సార్. మళ్ళీ మాట్లాడతా. బెనగల నరసింహారావు ఒకటి గుర్తుపెట్టుకోండి, 240 ఆర్టికల్స్ 13 షెడ్యూల్లో సార్. ఇక్కడ చూడండి సార్, ఎక్కడెక్కడ ఈయన తక్కువ ఆర్టికల్స్ చెప్పాడు, షెడ్యూల్ ఎక్కువ ఉన్నాయి. ఎవరి? బిఎన్ రావు సార్. ఇవన్నీ చూడండి, ఇక్కడ 1935 అంటే రివర్స్ చేసుకోండి. 1, 2, 3, 01 షెడ్యూల్స్ సార్. 315, 395 2 షెడ్యూల్ ఒకటే. అనగా ఈ 2 ఒక దగ్గర నేర్చుకోండి. భారత రాజ్యాంగానికి సంబంధించి మొదటి ప్రతిలేమో 315, అమలులోకి వచ్చినప్పుడేమో 395. షెడ్యూల్ సేమ్ ఉన్నాయి చూడండి సార్. సార్ మొట్టమొదటిసారిగా 35లో 10 షెడ్యూల్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ షెడ్యూల్ ఉన్నాయి, ఆర్టికల్స్ తక్కువ ఉన్నాయి. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో తెలుసు నాకు. నేర్చుకోవడానికి ప్రయత్నించండి సార్. ఇక్కడ చూడండి, ఇంకా ఒకటి చూడండి, ఇంకొక తమాషా చూడండి. ఎక్కడ? మన బిఎన్ రావు దాంట్లో సార్ 0, 1, 2, 3, 4 ఉన్నాయి. మీరు ఏదో రూపంలో గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఇవన్నీ కూడా ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్నలే. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కడ 321 తెలుదో, ఎక్కడ 315 తెలుదో, ఎక్కడ 395 తెలుదో, ఎక్కడ 245 తెలుదో, వద్దు అన్ని ఒక దగ్గర చేర్చిన మళ్ళీ మనం రాజ్యాంగం మాట్లాడేటప్పుడు మీరు ఈ వీడియోలో ఉన్న అంశాలు అక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. గుర్తుకు తెచ్చుకుంటేనే మీరు బాగా చదువుతున్నట్టు, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు. ఓకే సార్, దాని తర్వాత చూద్దాం. ఇక్కడ చూద్దాం. మరి 1935 భారత ప్రభుత్వ చట్టంలో అత్యధిక అంశాలు, ముఖ్యంగా భారత రాజ్యాంగానికి మాతృక వంటిది సమగ్రమైనదని మాట్లాడుకున్నాం. 70% అంశాలు అనగా 247 అంశాలు తీసుకున్నారని చెప్పినాం. మరి 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్న ఒక్కొక్క అంశాల గురించి మాట్లాడదాం సార్. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి బిట్టు ఇంపార్టెంట్ దీంట్లో చెప్పేది. నేను చెప్పే ప్రతి అంశము క్షుణ్ణంగా అధ్యయనం చేయండి సార్. మొట్టమొదటిసారిగా అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేయండి. చాలా 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 ఇంపార్టెంట్, పదమే ఇంపార్టెంట్. అఖిల భారత సమాఖ్య ఏర్పాటు సార్. మొట్టమొదటిసారిగా 1935 భారత ప్రభుత్వ చట్టంలో సమాఖ్యను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది సార్. మీరు గతంలో వీడియోలు వినండి. సమాఖ్యను ఎక్కడ వచ్చిందా? ఒక్క దగ్గర వచ్చింది. సైమన్ కమిషన్ నివేదికలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా సమాఖ్యను ఏర్పాటు చేయండి, సమాఖ్య తరహా విధానాన్ని ఏర్పాటు చేయండి అని మాట్లాడినా. అనగా సైమన్ కమిషన్ లో మాత్రమే సమాఖ్య చెప్పడం జరిగింది. కానీ మొదటిసారిగా 1935 భారత ప్రభుత్వ చట్టంలో మొట్టమొదటిసారిగా సమాఖ్యను ఏర్పాటు చేయండి సార్. సమాఖ్య అంటే ఏందో కాదు ఇక్కడ చెప్తున్నా. సమాఖ్య అంటే ఏందో కాదు, జాగ్రత్తగా రండి సార్. మనందరికీ తెలిసింది భారతదేశం ఏకకేంద్ర లక్షణాలతో కూడి ఉన్నటువంటి సమాఖ్య తరహా ప్రభుత్వం అంటాం సార్. సమాఖ్య అంటే ఏంలా? కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము విభజన చెందడం సార్. కేంద్ర అధికారాలు వేరు, రాష్ట్ర అధికారాలు వేరు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రంగా వ్యవహరిస్తూ కేంద్రం చెప్పినట్టు నడుచుకుంటాయి. అటువంటి ప్రభుత్వాలను సమాఖ్య తరహా ప్రభుత్వాలు అంటారు సార్. ఏమిలే, కేంద్రము విభజన, రాష్ట్ర విభజన, కేంద్ర జాబితా సపరేటు, రాష్ట్ర జాబితా సపరేటు ఉండేటువంటి విధానమే సమాఖ్య తరహా విధానం సార్. కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద, రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు పెద్ద. ఇటువంటి ప్రభుత్వాలను ఏమంటామంటే సమాఖ్య తరహా ప్రభుత్వాలు అంటారు సార్. సమాఖ్య తరహా ప్రభుత్వాలలో కేంద్రానికి రాష్ట్రాలకి గొడవలు వస్తాయి కూడా ఖచ్చితంగా. ఒకవేళ కేంద్రానికి రాష్ట్రాలకు గొడవలు వస్తే ఖచ్చితంగా వీళ్ళకంటూ ఇంకొకసారి రాష్ట్రాలకు గొడవలు వస్తాయి. ఉదాహరణకు చూడండి, గోదావరి బనకచర్ల డ్యామ్ మీద తెలంగాణకు ఆంధ్రాకు మధ్య గొడవలు వస్తున్నాయి. మరి ఈ రెండు రాష్ట్రాల మధ్య గొడవలు తీర్చేది ఎవరో తెలుసా? ఇట్లా ఏ గొడవలు వచ్చినా కూడా సుప్రీంకోర్టు అనేది ఒకటి ఉంటుంది. కేంద్రానికి రాష్ట్రానికి గొడవలు వచ్చిన సుప్రీంకోర్టు అనేది ఒకటి వస్తుంది సార్. ఈ విధంగా కేంద్ర జాబితా వేరు, రాష్ట్ర జాబితా వేరు, సపరేట్గా ఉంటే అటువంటి దాన్ని ఏమంటామంటే సమాఖ్య అంటాము సరే. మళ్ళీ మాట్లాడుతున్నా. సమాఖ్య అంటే కేంద్రం సపరేటు, రాష్ట్ర సపరేటు, కేంద్ర అధికారాలు సపరేట్ ఉంటాయి, రాష్ట్ర అధికారాలు సపరేట్ ఉంటాయి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ అధికారాలు సపరేటు, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు సపరేటు ఉంటే అటువంటి విధానాన్ని ఏమంటామంటే సమాఖ్య తరహా విధానం అంటాం. భారతదేశం ఒక సమాఖ్య తరహా విధానము సార్. మళ్ళీ ఎందుకు సార్ ఎక్కువ ఉన్నాయి తక్కువ అనేది మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఏకకేంద్ర లక్షణాలు ఎక్కువ ఉంటాయి, సమాఖ్య లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ భారతదేశం ఒక సమాఖ్య తరహా ప్రభుత్వమే సార్. మళ్ళీ మాట్లాడడం దాని కదా జస్ట్ ఎక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ ప్రశ్నలు ఏం చేస్తారంటే ఫస్ట్ సమాఖ్య అంటే మీ బ్రెయిన్లో ఫిట్ చేయండి. సమాఖ్య అంటే ఏంది సార్? ఏమిలే, కేంద్రంలో ఉన్న అధికారాలు సపరేట్గా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది, రాష్ట్రాలలో ఉన్న అధికారాలు సపరేట్గా రాష్ట్రం చూసుకుంటుంది. ఎవరు ఇచ్చారు సార్ ఇది? కేంద్రంలో ఇచ్చి సపరేట్ అధికారాలు, రాష్ట్రాలకు సపరేట్ అధికారాలు అంటే అందుకే స్పష్టంగా ఒక బుక్లో రాసుకున్నాం, అదే భారత రాజ్యాంగం. ఆ బుక్లో ఏం రాసుకున్నాం తెలుసా? ఒరే కేంద్రము నీ సపరేట్ అధికారాలు రా, ఒరే రాష్ట్రము ఇవి నీ సపరేట్ అధికారాలు రా. ఈ విధంగా విభజన చేసినారు కాబట్టి మన భారతదేశం సమాఖ్య అంటాము సార్. మొదటిసారిగా సమాఖ్య అనేటువంటి పదాన్ని ఇంప్లిమెంట్ చేసిన చట్టం ఏంటంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. ఇక్కడ కొంతమందికి డౌట్ రావాలా సార్, నాకు 1919 భారత ప్రభుత్వ చట్టంలో ఎక్కడో విన్నాను సార్ నేను. కేంద్రంలో ఉన్న అంశాలు 47, రాష్ట్రాలలో ఉన్న అంశాలు 51. అక్కడ ఆల్రెడీ కేంద్రము సపరేట్, రాష్ట్రం అంశాలు సపరేట్ ఉన్నాయి కదా. మరి 1919 భారత ప్రభుత్వ చట్టమే సమాఖ్య అనే పదాన్ని వాడచ్చు కదా సార్ అంటే వాడకూడదు. ఎందుకంటే జాగ్రత్తగా సార్, ఇక్కడ కేవలము సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. సరే చట్టంలో ఉన్నాయా, సరే చేస్తాం, కానీ ఇంప్లిమెంట్ చేయాలా సార్. మొట్టమొదటిసారిగా సైమన్ కమిషన్ లో చెప్పినట్టు ఖచ్చితంగా సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, సమాఖ్య విధానాన్ని అమలు చేయండి. అందుకోసము 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేయండి సార్. ఈ అఖిల భారత సమాఖ్యలో ఎవరైనా ఉంటారు తెలుసా? కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, అంటే కేంద్రం ఉంటుంది,
రెండవది రాష్ట్రాలు ఉంటాయి, మూడోది ఎవరు ఉంటారు తెలుసా? స్వదేశీ సంస్థానాలు. సార్ ప్రజెంటు అనగా ఇప్పుడు 2025 సంవత్సరంలో సమాఖ్యలు ఎవరు ఉంటారు తెలుసా? కేంద్రము ఉంటుంది, రాష్ట్రాలు ఉంటాయి. ఎక్కడ స్వదేశీ సంస్థానాలు లేవు అనగా రాజ్యాలు లేవు. రాజ్యాలు వెళ్ళిపోయినాయి, స్వదేశీ సంస్థానాలు వెళ్ళిపోయినాయి. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పుడే చాలా రాజ్యాలు, చాలా స్వదేశీ సంస్థానాలు మీరు కలిస్తే పాకిస్తాన్ కలిసండి, లేదంటే భారత్లో విలీనం కానీ అని చెప్పడం జరిగింది. మాక్సిమం 95% అన్ని కూడా కలిసిపోయినాయి. అది తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సార్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, అప్పటి 1935 భారత ప్రభుత్వ చట్టంలో అఖిల భారత సమాఖ్య అంటే ఎవరేరు? సార్ కేంద్రం ఉంటుంది, రాష్ట్రాలు ఉంటాయి, స్వదేశీ సంస్థానాలు కూడా ఉంటాయి. వీటన్నింటితో కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక సమాఖ్యను ఏర్పాటు చేయండి అని స్పష్టంగా 1935 భారత ప్రభుత్వ చట్టంలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సార్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. సార్ అఖిల భారత సమాఖ్య ఏర్పాటు చేశారు. ఓకే, మరి కేంద్రం ఈ అఖిల భారత సమాఖ్య అంటే చెప్పినా కదా ఇప్పుడే, కేంద్ర జాబితా సపరేట్ ఉంటుంది, రాష్ట్ర జాబితా సపరేట్ ఉంటుంది. సార్ బ్రెయిన్ లో ఫిట్ చేయాలా? మరి అఖిల భారత సమాఖ్యలో కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి, రాష్ట్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? సార్ బాగా జాగ్రత్తగా రండి. ఒక్కొక్కసారి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఏంటో చూద్దాం. సార్ ఫస్ట్ ఏంటండి, కేంద్ర జాబితాలో 59, రాష్ట్ర జాబితాలో 54, ఉమ్మడి జాబితాలో 36. ప్రతి అంశము బట్టి పట్టాల్సిందే. సార్ అంకెలు వచ్చినప్పుడు మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో గుర్తుపెట్టుకోవాల్సింది. సార్ చూడండి ఒకసారి, అఖిల భారత సమాఖ్య అన్నప్పుడు ఏం చెప్పినాం మనము? సార్ ఏమీ లేదు, కేంద్రం వేటికవే స్వతంత్రంగా వ్యవహరిస్తుంది, రాష్ట్రం వేటికవే స్వతంత్రంగా వ్యవహరిస్తుంది, కానీ కేంద్రం కింద రాష్ట్రాలు పనిచేస్తాయి. సార్ జాగ్రత్తగా, అందుకే భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఒక ఎక్కడా కూడా సమాఖ్య అనే పదం వాడల. ఎందుకు వాళ్ళేదనేది మళ్ళీ మాట్లాడదాం. సార్ ఏమి లేదు, సమాఖ్య పదం వాడింది అనుకో ఆంధ్ర రాష్ట్రం కాకుండా రేపు భవిష్యత్తులో మనం ఏమంటామంటే ఆంధ్రదేశం అంటాము. ఒరే బాబు మా తెలుగు వాళ్ళందరికీ ఉద్దేశం ఇచ్చేయండి అని చెప్పి సపరేట్ అయిపోతాం. సార్ ఎక్కడా కూడా మన భారతదేశంలో 28 రాష్ట్రాలకు వేటికవే స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించే అవకాశమే లేదు. రాష్ట్రాలు గారండి, ఉదాహరణకు మన ఆంధ్ర రాష్ట్రంలో వీలైతే గోదావరి రాష్ట్రం ఏర్పాటు చేసుకోవచ్చు, వీలైతే ఉత్తరాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసుకోవచ్చు, వీలైతే దక్షిణాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసుకోవచ్చు, వీలైతే రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ సపరేట్గా ఎక్కడా కూడా తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక సపరేట్ దేశం కావడానికి అవకాశం లేదు. ఎందుకనగా మన దేశంలో సమాఖ్య అనేటువంటి పదం వాడలేదు. సార్ అమెరికాలో వాడాడు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా సపరేట్ రాష్ట్రాలు దేశాలుగా మారచ్చు. సార్ మళ్ళీ మాట్లాడదాం. జస్ట్ ఇక్కడ చూడండి, కేంద్ర జాబితాలో అంశాలు 59, సార్ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు 54. అనగా కేంద్ర జాబితాలో ఉన్నటువంటి ఈ 59 అంశాల మీద మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, అనగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. సార్ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు 54 ఉంటాయి, అనగా ఈ 54 అంశాలు మాత్రమే రాష్ట్రాలకు అధికారాలు ఉంటాయి. ఈ రాష్ట్రాల అధికారాల్లోకి కేంద్రం జోక్యం చేసుకోకూడదు. సార్ ఈ రాష్ట్రాలు 59 అంశాల్లో జోక్యం చేసుకోకూడదు. కేంద్రానికి 59 అంశాలు ఉంటాయి, రాష్ట్రానికి 54 అంశాలు ఉంటాయి. సార్ ఉమ్మడి జాబితా అంటే అర్థం ఏంటంటే ఈ 36 అంశాల మీద కేంద్రము చట్టాలు చేయొచ్చు, రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు. ఇద్దరు చట్టాలు చేసే అధికారాన్ని ఉమ్మడి జాబితాను కలిగి ఉంటారు. సార్ ఉమ్మడి ఇద్దరు డబుల్ అనగా కేంద్రము చట్టాలు చేస్తుంది, రాష్ట్రాలు చట్టాలు చేస్తాయి. సార్ ఇది కూడా ఇంపార్టెంటే. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక చట్టం రూపంలో సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, సమాఖ్య విధానాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. సార్ అఖిల భారత సమాఖ్యలో రాష్ట్రాలు ఉంటాయి, కేంద్రం ఉంటుంది, స్వదేశీ సంస్థానాలు ఉంటాయి. ఇక్కడ కేంద్ర జాబితాలో 59 అంశాలు, రాష్ట్ర జాబితాలో 54 అంశాలు, ఉమ్మడి జాబితాలో 36 అంశాలు ఉంటాయి. 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేసి నేర్చుకోండి అఖిల భారత సమాఖ్యలో. సరే ఇక్కడ చూడండి, ఒకవేళ కేంద్ర జాబితా లేని అంశాలు వచ్చాయి, రాష్ట్ర జాబితాలోని అంశాలు లేవు, కొత్తగా వస్తుంటాయి. సార్ ఒకసారి ఏంటో చెప్తా. సార్ ఒకసారి ఉమ్మడి జాబితాలో కూడా అంశాలు ఉండవు. మరి అట్లాంటప్పుడు ఈ వీటి మీద ఎవరికి పవర్స్ ఉంటాయి? సార్ కేంద్ర జాబితాలో లేదు అంశాలు, రాష్ట్ర జాబితాలో అంశం లేదు, సార్ ఉమ్మడి జాబితాలో అంశం లేదు, ఒక అంశం. అటువంటి అంశాలను ఏమంటామంటే అవశిష్ట అంశాలు. వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్నిసార్లు సివిల్ సర్వీస్లో కూడా అడిగాడు. సార్ అవశిష్ట అంశాలు అంటే ఏంలే, కేంద్ర జాబితాలో 59 అంశాలు ఉన్నాయి చూడు, 59 అంశాలు కాకుండా ఇంకొక అంశం వచ్చింది. ఆ అంశం ఎందుకు చెప్తా ఉదాహరణకు. సార్ రాష్ట్ర జాబితాలో 54 ఉండాలా, ఆ రాష్ట్ర జాబితాలోనూ ఆ అంశం లేదు. సార్ ఉమ్మడి జాబితాలో 36 అంశాలు ఉన్నాయి, ఆ అంశము లేదనుకోండి. ఇక ఈ 3 జాబితాలో లేని అంశాలు ఏమంటారు తెలుసా? అవశిష్ట అంశాలు. ఇటువంటి నేపథ్యంలో మరి కొత్తగా అవశిష్ట అంశం వచ్చిందనుకో, కేంద్ర జాబితాలో లేదు ఒక అంశము,
రాష్ట్ర జాబితాలోనే అంశం లేదు, ఉమ్మడి జాబితాలో లేదు, కొత్తగా ఒకటి వచ్చింది సార్. ఒకటి ఏంది తెలిసిన జాగ్రత్త ఏంటంటే సార్, స్పేస్ సార్, స్పేస్ టెక్నాలజీ సార్. అప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇట్లాంటి అంశాలు ఎవరు చేయాలా? కేంద్ర జాబితాలో లేదు, రాష్ట్ర జాబితాలో లేదు, ఉమ్మడి జాబితాలో లేదు. మరి కొత్తగా వచ్చేటువంటి ఈ అంశాలను ఉదాహరణకు సైబర్ నేరాలు అనుకున్నాం సార్. కొత్తగా ఇట్లాంటి అంశాలు ఎవరు దీన్ని చట్టాలు చేయాలా? ఎవరు చట్టాలు చేయాలంటే నేను మాట్లాడుతున్నది 1935 భారత ప్రభుత్వ చట్టం సార్. ఒకవేళ కొత్త అంశాలు వస్తే, ఒకవేళ కేంద్ర జాబితాలో లేని అంశం వస్తే, ఒకవేళ రాష్ట్ర జాబితాలో అంశం వస్తే, ఒకవేళ ఉమ్మడి జాబితాలో లేని అంశం వస్తే, ఇట్లాంటి అవశిష్ట అంశాలపైన ఎవరు చట్టాలు చేసే అధికారం ఉంటుందంటే సార్ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్కి అధికారం ఉంది. అదే సార్ 1950 జనవరి 26 తర్వాత వచ్చినటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఒకవేళ కొత్తగా వచ్చిన అవశిష్ట అంశాలు ఎవరికి ఉంటాయి సార్ అంటే ఇదో స్పేస్ టెక్నాలజీ. 1950 జనవరి 26లో లేదు సార్. ఐటీ 1950 జనవరి 26లో ఏ జాబితాలో లేదు, కేంద్రం జాబితాలో లేదు, రాష్ట్ర జాబితాలో లేదు, ఉమ్మడి జాబితాలో లేదు. మరి ఎవరికి ఇచ్చారు సార్ అంటే కేంద్రానికే అధికారం ఉంటుంది, అనగా కేంద్రానికే అధికారం ఉంటుంది సార్. నేను మాట్లాడుతున్నది 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం అయితే అవశిష్ట అంశాలు ఎవరికి ఉంటాయంటే గవర్నర్ జనరల్కి ఉంటాయి. 1-2 సార్లు బాగా అధ్యయనం చేయాలి సార్. కేంద్ర జాబితాలో 59 అంశాలు ఉన్నాయి కదా. కేంద్రం అంటే ఆ ఇంపార్టెన్స్, ఉదాహరణకు ఫైనాన్స్ కానీ, ఆర్థికం, ఉదాహరణకు వాణిజ్యం కానీ, ఉదాహరణకు రైల్వేలు కానీ, ఉదాహరణకు పోస్ట్ ఆఫీసులు కానీ, ఇట్లాంటి అంశాలు కేంద్ర జాబితాలో ఉన్నాయి సార్. మరి రాష్ట్ర జాబితాలు ఏమున్నాయి? రాష్ట్ర జాబితాలు ఏముంటాయంటే విద్య, వ్యవసాయం, నీటిపారుదల, ప్రజా ఆరోగ్యం, స్థానిక పాలన, ఇట్లాంటి ప్రాధాన్యం తక్కువ ఉన్న అంశాలు రాష్ట్ర జాబితాలు ఉన్నాయి సార్. ఉమ్మడి జాబితా ఇద్దరు చట్టాలు చేయొచ్చు. ఏమేమి? ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వివాహం, విడాకులు, జైళ్ళు, ఇట్లాంటి ఫ్యాక్టరీలు అంటే కర్మాగారాలు, ఇట్లాంటి వాటి మీద ఉమ్మడి జాబితాలు అంశాలు చేయొచ్చు. ఒకవేళ ఈ 3 జాబితాలు ఈ అంశాలు నేను చెప్పిన చూడండి, ఇట్లా అంశాలు కాకుండా కొత్త అంశం ఒకటి వచ్చింది. ఉదాహరణకు సైబర్ నేరాలు సార్. సైబర్ నేరాలు అంతా కూడా మనం 1990 నుంచి చూస్తాము. అంతకుముందు సైబర్ నేరాలు అనే పదమే తెలుసు మనకు. మరి సైబర్ నేరాలు ఏ జాబితాలో ఉంటాయి సార్? ఎక్కడ 1950 జనవరి 26లో వాళ్ళు ఊహించి చెప్పలేరు కదా. రేపు భవిష్యత్తులో సైబర్ నేరాలు వస్తాయి, ఈ సైబర్ నేరాల మీద కేంద్రం చట్టం చేస్తుందని ఎక్కడ చెప్పినారు? ఊహిస్తారా? మరి లేదు. మరి ఎవరు జాబితా చేయాలా? అందుకే ఇట్లాంటి సమస్యలు వస్తాయని చెప్పి అప్పుడు రాజ్యాంగ రచన పెద్దలు ఏం చేశారంటే కేంద్ర జాబితాలో లేని అంశం కానీ, రాష్ట్ర జాబితాలో లేని అంశం కానీ, ఉమ్మడి జాబితాలో లేని అంశం కానీ కొత్తగా ఒక అంశం పుట్టుకొస్తే ఆ అంశాన్ని ఏమంటామంటే అవశిష్ట అంశం అంటారు. మరి అవశిష్ట అంశాలపై అధికారాలు ఎవరుకుంటాయి సార్? అవశిష్ట అంశాలపై చట్టాలు చేసే అధికారం ఎవరుకుంటుంది సార్ అంటే కేంద్ర ప్రభుత్వము, అనగా పార్లమెంటుకు ఉంటుంది. రాష్ట్రాలకు అధికారం ఉండదు. ఉమ్మడి జాబితాలో ఉండదు సార్. అది కేవలం కేంద్ర ప్రభుత్వం అనగా పార్లమెంటుకు మాత్రమే అవకాశం ఉంటుంది సార్. 1935 భారత ప్రభుత్వ చట్టంలో మాత్రం ఎవరుకుందంటే అవకాశం గవర్నర్ జనరల్కి ఉంది. ఇది 1-2 సార్లు జాగ్రత్తగా నేను చెప్పింది సార్. మీ అంశాలు జాబితాలు మీరు నేర్చుకోద్దండి. నేను క్షుణ్ణంగా ఇప్పుడు కేంద్ర జాబితాలో దాదాపుగా 99 అంశాలు ఉన్నాయి. నేను మళ్ళీ మాట్లాడతా. ప్రతిదీ బాగా నేర్చుకున్నాం సార్. ఫస్ట్ ఇది బ్రెయిన్లో ఫిట్ చేయండి. 59, 54, 36 ఇట్లా నేర్చుకోవాలా. 59, 54, 36 కేంద్రము, రాష్ట్రము, ఉమ్మడి. 59, 54, 36 ఇట్లా నేర్చుకుంటే గుర్తుకుంటుంది అఖిల భారత సమాఖ్యలో. సరే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. సమాఖ్యను మొదటిసారిగా సైమన్ కమిషన్ మాట్లాడిందని. సమాఖ్య అంటే ఏం లేదు, కేంద్రము, రాష్ట్రము సపరేట్ అధికారాలను కలిగి ఉండడం అని మాట్లాడుకున్నాం. కేంద్ర జాబితా వేరుంటుంది, రాష్ట్ర జాబితా వేరుంటుంది మాట్లాడుకున్నాం సార్. చాలా చాలా ఇంపార్టెంట్. మరి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అన్నాం కదా. ఇంకోసారి మరి కేంద్రానికి రాష్ట్రానికి గొడవలు వచ్చాయనుకో, లేదు 2 రాష్ట్రాలకు గొడవలు వచ్చాయనుకో సార్, ఏముంది సార్? ఇప్పుడు చెప్పారు కదా సుప్రీంకోర్టు, ఇప్పుడు సుప్రీంకోర్టు. మరి అప్పుడు ఆల్రెడీ ఉంది కదా సార్ సుప్రీంకోర్టు. జాగ్రత్త వినండి సార్. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం 1774వ సంవత్సరంలో సార్ గుర్తుకుందా మీకు? 1774వ సంవత్సరంలో 1+3 అనగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సార్ ఎలిజా యాంపే. గుర్తుకుందా సార్? గుర్తుపెట్టుకోండి, గతంలోకి వెళ్ళండి. సుప్రీంకోర్టును 1774వ సంవత్సరంలో కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోర్టులో మొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇది పెద్ద కోర్టు కాదు, ప్రివ్యూ కోర్టు ఉంది. ప్రివ్యూ కౌన్సిల్ లండన్లో ఉంది సార్. ఈ సుప్రీం కోర్టును
1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము, సార్ జాగ్రత్తగా వినండి, 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937 నుండి పనిచేయడం ప్రారంభింది. దాని పేరు ఏంగా మార్చడాలంటే ఫెడరల్ కోర్టుగా పేరు మార్చడం జరిగింది. సార్ 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే కానీ గుర్తురాదు. మళ్ళీ చెప్తున్నా సార్, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం భారతదేశంలో ఏర్పడినటువంటి సుప్రీంకోర్టు పేరును 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఫెడరల్ కోర్టుగా పేరు మార్చడం జరిగింది. ఆ ఫెడరల్ కోర్టు ఎప్పటి నుంచి పనిచేయడం జరిగింది సార్? 1937 నుంచి పనిచేయడం జరిగింది. సార్ ఫెడరల్ కోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు సార్? ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా. 1+6 అనగా మొత్తం 7. సార్ సైమన్ కమిషన్ లో 1+7 = 8 సార్. సార్ బాగా గుర్తుపెట్టుకోవాలా. మోతీలాల్ నెహ్రూ కమిటీలో 1+9 సార్ 10. వీళ్ళిద్దరూ ఎందుకంటే వీళ్ళు అన్నదమ్ముళ్ళు లాంటి వాళ్ళు. సైమన్ కమిషన్ ఆధారంగా చేసుకొని నెహ్రూ రిపోర్ట్ వచ్చింది సార్. ఇట్లా గుర్తుపెట్టుకుంటేనే మీరు నేర్చుకుంటారు. సార్ మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ కూడా నంబర్లు గుర్తుపెట్టుకోవడం ఒక ఆర్ట్ లాంటిది. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. మీరు పదే పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, లేకపోతే రాదు. సార్ ఇక్కడ చూడండి, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి భారతదేశ సుప్రీంకోర్టు 74 1+3తో ఏర్పడింది. తర్వాత దాన్ని 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937 నుంచి అమలులోకి వచ్చింది. దాని పేరు మార్చారంటే ఫెడరల్ కోర్టు. సార్ ఫెడరల్ కోర్టు అసలు ఫెడరల్ కోర్టు అని పేరు ఎందుకు పెట్టాల్సింది వచ్చిందంటే, ఆల్రెడీ సమాఖ్య వచ్చింది కదా, ఫెడరల్ వచ్చింది కదా, సమాఖ్య వచ్చింది కదా, కేంద్రము రాష్ట్రము సపరేట్ అయినాయి కదా, రాష్ట్రాలకు గొడవలు వస్తాయి కదా, కేంద్రానికి రాష్ట్రాలకు గొడవలు వస్తాయి కదా. మరి గొడవలు వచ్చినప్పుడు ఈ గొడవలు తీర్చడం కోసం భారతదేశంలో 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో ఒక కోర్టు ఏర్పడింది. దాని పేరంటే ఫెడరల్ కోర్టు. సార్ ఏమో సార్, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం 1774లో ఏర్పడింది. ఇక్కడ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో ఏర్పడింది ఫెడరల్ కోర్టు. సార్ జాగ్రత్తగా వినండి, ఈ ఫెడరల్ కోర్టే 1+6 మంది సభ్యులతో ఉన్నారు. సార్ మరి ఫెడరల్ కోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఒక్కరిని గుర్తుపెట్టుకోండి. మరి ఈ ఫెడరల్ కోర్టులో మొట్టమొదటి భారత ప్రధాన న్యాయమూర్తి, ఫెడరల్ కోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే మారిస్ జియర్. సార్ ప్రతి పదము ఇంపార్టెంట్. మారిస్ జియర్. సార్ గుర్తుకుందా? మారిస్ జియర్. సార్ మారిస్ జియర్ 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలా గుర్తు పెట్టుకుంటేనే సార్ గుర్తుకొచ్చేది, లేకుంటే కాదు. మారిస్ జియర్ సార్ 1861 కౌన్సిల్ యాక్ట్ ప్రకారం భారతదేశంలో 1862లో 3 హైకోర్టులు వచ్చాయి. అందులో కలకత్తా హైకోర్టు. సార్ మొట్టమొదటి కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీకాక్, మన భారతీయుడు వచ్చి మనకు సుమనాథ్ చక్రవర్తి. సార్ ఇక్కడ చూడండి, మారిస్ జియర్. ఇక్కడేమో సార్ ఎలిజా యాంఫే ఈయన, ఇక్కడేమో మారిస్ జియర్. వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి. హైకోర్టులో మళ్ళీ అక్కడ పీకాక్ గుర్తుపెట్టుకోండి. సార్ ఇక్కడేమో సార్ ఎలిజా యాంఫే. సార్ ఇక్కడ చూడండి, మారిస్ జియర్ అనేటువంటి బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి మొదటిసారిగా ఫెడరల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక కావడం జరిగింది. సార్ ఫెడరల్ కోర్టు ఎందుకు ఏర్పడింది? అసలు ఫెడరల్ కోర్టుగా ఎందుకు పేరు మార్చాల్సి వచ్చిందంటే మొదటిసారిగా సమాఖ్య అనేటువంటి పదాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి సమాఖ్యలో వచ్చినప్పుడు గొడవలు వస్తాయి ఖచ్చితంగా. ఎందుకనగా జాబితాలు సపరేట్ చేసినాం. ఒక్కోసారి కేంద్రం ఏం చేస్తుందంటే రాష్ట్ర జాబితాలోకి వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? పోయి కోర్టు కేసు వేసుకోవచ్చు రాష్ట్రాలు. అయ్యా కేంద్రం ఏం చేస్తుందంటే మా జాబితాలోకి అనగా మా ఇంతే అడుగు పెడుతుంది, అనగా మా యొక్క అధికారాలకే చేయి పెడుతుంది. కాబట్టి దాన్ని నిలువరించండి అని చెప్పి మనం ఏం చేస్తాం, కోర్టుకు పోతాం. అందులో భాగంగా ఫెడరల్ కోర్టు ఏర్పడింది. ఆ ఫెడరల్ కోర్టు ఎప్పుడు ఏర్పడింది? 1937లో. ఏ భారత ప్రభుత్వ చట్టం ప్రకారం? 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం. సార్ ఎంతమంది న్యాయమూర్తులు? 1+6 న్యాయమూర్తులు. సార్ మొత్తం ఎంతమంది? 7 మంది. మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? మారిస్ జియర్. సార్ ఫెడరల్ కోర్టు హైయెస్టా? కాదు. ఈ ఫెడరల్ కోర్టు తీర్పు నచ్చలేదు అనుకో నీకు, ఉదాహరణకు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్రము అప్పటి రాష్ట్రాల్లో, అప్పుడు 11 రాష్ట్రాలు ఉన్నాయి సార్. ఆ రాష్ట్ర జాబితాల అంశాలపై ఏదైనా చట్టం చేసింది, రాష్ట్రాలను ఇబ్బంది పెడతాను అనుకో, ఫెడరల్ కోర్టు వినారు. ఫెడరల్ కోర్టు మీకు నచ్చలా తీర్పు, వెంటనే మీరు ఎక్కడ పోవచ్చు అంటే లండన్లో ఉన్నటువంటి ప్రివ్యూ కౌన్సిల్కి పోవచ్చు. సార్ లండన్లో కూడా కోర్టు ఉంటుంది. దాని పేరు ఏం పేరు అంటే ప్రివ్యూ కౌన్సిల్. అనగా సార్ ఇప్పుడు 2025లో అతి పెద్ద సుప్రీం అంటే పెద్ద సార్, చివరి దీని ఇంతకు మించింది లేదు. సుప్రీం కోర్టు తీర్పుని బట్టి నువ్వు ఇక లాస్ట్ ఆ కోర్టుకు పోయేదానికి అవకాశం లేదు. సరే ఇక్కడ చూడండి, లండన్లో ఉన్న ప్రివ్యూ కౌన్సిల్ అప్పుడు పెద్దది. అనగా ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కదా మనం పరిపాలిస్తున్నారు. అనగా భారతదేశంలో ఉన్న ఫెడరల్ కోర్టు తీర్పు నచ్చకపోతే నువ్వు లండన్ పోయి ప్రివ్యూ కౌన్సిల్ చేసుకోవచ్చు. సార్ ఇదంతా కూడా 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్న ఒక అంశమే మాట్లాడినా.
సార్ చూడండి, సమాఖ్య తరహా ప్రభుత్వం ఏర్పాటు, కేంద్రం సపరేటు, రాష్ట్రం సపరేటు. సార్ కేంద్ర జాబితాలో 59, రాష్ట్ర జాబితాలో 54, ఉమ్మడి జాబితాలో 36. ఒకవేళ ఈ కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు కాకుండా కొత్త అంశాలు వచ్చాయనుకో దాన్ని అవశిష్ట అంశాలు. అవశిష్ట అంశాలపై ఎవరు చట్టాలు చేస్తారు? సార్ గవర్నర్ జనరల్ చేస్తాడు. సార్ ఇప్పుడైతే కేంద్రం చేస్తుంది. ఉదాహరణకు సైబర్ నేరాల మీద చట్టం చేసేది కేంద్రమే, ఎందుకంటే అది అవశిష్ట అంశము. సార్ ఐటీ ఉదాహరణకు అది అవశిష్ట అంశము. 1, 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి సార్. సార్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. కేంద్రానికి రాష్ట్రానికి గొడవలు వస్తే కోర్టు ఉండాలా. ఆ కోర్టు పేరు ఏం పేరు అంటే ఫెడరల్ కోర్టు. ఎప్పుడు ఏర్పడింది? 1937లో ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది? సార్ ఎక్కడ ఏర్పడింది చెప్పాలి? ఢిల్లీలో సార్. సార్ జాగ్రత్తగా వినండి. అక్కడేమో కోల్కతా. ఎందుకు కలకత్తా? ఎందుకంటే ప్రధాన కేంద్రం అక్కడే కలకత్తా కాదు. కానీ 1911 డిసెంబర్ నెలలో సార్ మీరు ఇండియన్ హిస్టరీలో వస్తుంది. 1911 డిసెంబర్ నెలలో ఏం చేశారు? కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధాని తరలించడం జరిగింది. సార్ ఢిల్లీకి మార్చారు కాబట్టి ఢిల్లీలో ఏర్పడింది సార్ ఫెడరల్ కోర్టు. ఫెడరల్ కోర్టు కేంద్రానికి రాష్ట్రానికి, రాష్ట్రాలకు మధ్య గొడవలు వచ్చినప్పుడు ఇది తీర్పులు ఇస్తుంది. ఇది కూడా నచ్చలా సార్. ఇది కూడా నచ్చకపోతే లండన్లో ప్రివీ కౌన్సిల్ పోవాలా. ఒక అంశం గురించి మాట్లాడినా చాలా ఇంపార్టెంట్. బాగా అధ్యయనం చేయండి, బాగా చదువుకుంటేనే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.